అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఎప్పటి నుండో బ్రేక్ లో ఉన్న మీ జీవితం ఒక స్త్రీ రావడంతో దూసుకుపోతుంది. అవును, ఈ రోజు మీరు అన్ని శుభవార్తలే అందుకుంటారు. మరియు మీ జీవితంలో ఒక స్త్రీ ఎంట్రీ కూడా ఇస్తుంది. కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులను మీరు మీ యొక్క సమయమును ఈరోజు సాయంత్రము ఆ పని కొరకు వినియోగించడం జరుగుతుంది. ఈరోజు మీ జీవితంలోని అత్యంత క్లిష్టమైన విషయంలో మీ జీవిత భాగస్వామి మీకు ఎంతగానో సహాయపడతారు. వినాయకుని ఆలయంలో ఆర్థికంగా కోల్పోయిన ప్రజలకు లడ్డూలను విరాళంగా ఇవ్వండి. మంచి ఆర్థిక స్థితి సృష్టించడంలో సహాయం పడుతుంది. కొన్ని టెన్షన్లు, అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్ర కోపానికి, చికాకుకు, అసౌకర్యానికి గురి చేస్తాయి. ఇతరుల యొక్క సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేస్తారు. మీ కుటుంబం కోసం కష్టపడి పనిచేయండి. మీ చర్యలన్నీ దురాశతో కాదు, ప్రేమ, సానుకూల దృక్పథంతో నడవాలి. ప్రేమైక జీవితం ఈరోజు ఎంతో అద్భుతంగా వికసిస్తుంది. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను, కళ్ళను తెరిచి ఉంచండి. ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాను తెలుసుకోగలరు. బాగా దూర ప్రాంతాల నుండి ఒక శుభవార్త కోసం బాగా పొద్దుపోయాక ఎదురు చూడవచ్చును. ఈ ప్రపంచం మొత్తంలో మీరొక్కరే ఉన్నారని అనిపించేలా ఈరోజు మీ జీవిత భాగస్వామి మీతో ప్రవర్తిస్తారు. ఇక పూజ ఇంట్లో లేదా కుటుంబ బలిపీఠంలో మీ దేవత యొక్క బంగారు విగ్రహం ఉంచండి. మరియు గొప్ప ఆరోగ్యానికి ప్రతిరోజు ఆరాధించండి. చిరకాల స్నేహితులతో రీయూనియన్ మిమ్మల్ని హుషారుగా ఉంచుతుంది. ఇంటి పనులకు సంబంధించి వాటి కొరకు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ఖరీదైన వస్తువులను కొంటారు. దీని ఫలితంగా మీకు ఆర్థికంగా కొంత ఇబ్బందిగా ఉంటుంది. ఎవరిని మరియు ఎవరి లక్ష్యాలను గురించి అంత త్వరగా అంచనాకు వచ్చేయకండి. వారు ఏదైనా ఒత్తిళ్లలో ఉండవచ్చునని మీరు గుర్తించండి. మీ సానుభూతి కోరడము అర్థం చేసుకుంటారని ఆశించి ఉండవచ్చు. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. మీ లక్ష్యాల వైపుగా మీరు మౌనంగా పనిచేసుకుంటూ పోండి. విజయ తీరం చేరకుండా మీ ధ్యేయాల గురించి ఎవరికి చెప్పకండి. మీరు బయటకు వెళ్తూ పెద్దవారితో మంచిగా మాట్లాడండి. ఇక పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలంగా ఇబ్బంది పెడుతోంది. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మాయమైపోతాయి. శనగలు ఆవులకు మీరు ఈరోజు పచ్చగడ్డిని, శనగలను ఆవులకు, పచ్చగడ్డిని కూడా, శనగలను కూడా ఇవ్వండి. మరియు ఈ విధంగా మీరు ఆహారం ఇవ్వడం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపరచుకోండి. దీని ద్వారా మీరు మీ యొక్క అడ్డంకులు తొలగించుకోగలుగుతారు. ఈ యొక్క ఇతరులను విమర్శించేటటువంటి గుణం గల మీరు ఇతరుల విమర్శకు గురి అయ్యే అవకాశం ఉంది. మీ సమయము, హాస్య చతురత మీకు మెరుగుపరచుకోండి. పనికిరానివి వదిలేయండి. ఇక ఎటువంటి విపరీత విమర్శకు గురి కానవసరం లేదు. గతంలో మదుపు చేసిన పెట్టుబడిలో ఇప్పుడు ఆదాయంలో పెరుగుదలగా కానవస్తుంది. మీ అభిరుచులకు ఇంకా కుటుంబ సభ్యులతోనూ సమయం కేటాయించగలరు. మీ ప్రియమైన వ్యక్తి విచారానికి మీ చక్కని చిరునవ్వు తిరుగులేని విరుగుడు కాగలదు. మీరు కార్యాలయాల్లో మంచిగా ఉండాలనుకుంటే మీ పని మీరు మంచిగా చేయండి. కొత్త కొత్త పద్ధతులు ప్రారంభించండి. రాశికి చెందిన విద్యార్థులు ఈరోజు చదువు పట్ల శ్రద్ధ చూపించడం కఠినమవుతుంది. స్నేహితులతో కలిసి విలువైన సమయాన్ని వృధా చేస్తారు. మరియు మీరు చూసినట్లయితే ఈ విధంగా చేయకండి. మీ జీవిత భాగస్వామి రోజు మీకు మరోసారి పడిపోవడం అయితే ఖాయం. లక్కీ సంఖ్య 79, లక్కీ కలర్ అయితే మరి బ్లాక్. నేటి పరిహారంలో చూసినట్లయితే ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయట, బెల్లం కలిపినటువంటి నీటితో శివునికి అర్ఘ్యప్రదానం చేయట అనేది ఈరోజు మీ పరిహారం. ఈ విధంగా చేసినట్లయితే మీ ఆటంకాలు దూరం అయిపోతాయి. మీకు అంతా శుభమే కలుగుగాక. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.